పవన్ కళ్యాణ్ గారు రోజుకి 3 రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. ఊరు బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి, అనారోగ్యాలు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేయాలి, ఇంటికి 3 రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే కదా. ఆయన 30 రూపాయలు 60 రూపాయలే కదా. మరి మీరేమో 90 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త మీద పన్ను వసూలు చేస్తారా? చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు, చెత్త నా కొడుకు అని ఒకడు. మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి 35 రోజులైంది. చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? ఏ ఊర్లో ఉన్నా ఆపారా? ఏ మున్సిపాలిటీలో ఉన్నా ఆపారా? చెత్త పన్ను ఆపలేదు కదా. ఆపకపోగా అద్భుతం ఇది చెత్త పన్ను అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు. కాదు 3 రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రూపాయి 2 రూపాయలు వసూలు చేశాడు రోజుకి, మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నాం ఇప్పుడు నేను. చెత్త పన్ను రోజుకు రూపాయి 2 రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు? మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం. చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది. కదా. మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి? అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి? కానీ మైన్స్లో మీకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి? ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే. తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా. ఏంటయ్యా ఇలా పరిస్థితి అంటే, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ల అనుభవం అని చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది. ఎందుకు వచ్చింది? మీ అనుభవం ఏం చేసుకుంటాకి? ఏమైనా అక్కడికి వచ్చిందా? బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది. 2019లో మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి, జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి, అంటే జూన్ 8వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే, మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే, జూలై 12వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా. అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు. ఆ రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా. ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా
మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి 2 రోజులు 48 గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డెవల్యూషన్ ద్వారా 5,600 కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా? అంటే జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం మంత్రిమండలి కలిసి ప్రమాణ స్వీకారం చేస్తే, ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి 48 గంటల ముందు 5,600 చిల్లర కోట్ల రూపాయలు డబల్ డెవల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి జమ అయినాయి కదా. ఎలా వచ్చినాయి డబల్ డెవల్యూషన్ ద్వారా? అంటే గడిచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే, ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు 5,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడినాయి. కానీ 2019 మే 30న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళిందే అంటే, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి. ఇది ఎవరండి? సాక్షిలో కాదు, ఇది రామోజీరావు గారి పేపర్. ఇది డేట్ కూడా చెప్తాను, గురువారం మే 30, 2019. గురువారం మే 30, 2019 ఈనాడులో వచ్చినటువంటి అచ్చు అయినటువంటి వార్త ఇది. ఖజానాలో ఉన్నవి 100 కోట్లే. ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి 5,000 కోట్లు. ఓవర్ డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు, సామాజిక పెన్షన్లకు 1,200 కోట్లు అవసరం. ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీభావకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం, కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు. ప్రతి నెల నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్ చేబదుళ్లు తప్పడం లేదు. నిజానికి బడ్జెట్కు అనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. రామోజీరావు గారు రాసింది 2019 మే 30న. ఇది మన భాగవతం చంద్రబాబు నాయుడు గారు. మన 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 48 గంటల ముందు 5,655.72 కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి. మరి ఎవరు పనోడు, ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు? ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు? కొంతమంది ఏమో ఓటాన్ అకౌంట్ అంటారు, కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు. ఈలోపు ఒక ఆయనేమో మీ పాత ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, యనమల రామకృష్ణుడు గారు. ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు, ఈడికి అప్పులు ఎవడిస్తాడే, అసలు మామూలుగా అందిని కాడికి అందన కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాం, వీడికి రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడో లేడని చెప్పారు. రిజర్వ్ బ్యాంకుకి దీంట్లో కూడా రాశారు, రిజర్వ్ బ్యాంకుకి కాగితం ఇచ్చారు, మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసి ఇచ్చారు ఇన్ రైటింగ్.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు. అంటే జగన్ గారు ఎక్కేప్పటికి ఎక్కిన నెలలో మేము అప్పుకు రామని చెప్పని ఆర్బీఐకి లెటర్ రాసి ఇచ్చేళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5,655.72 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గల్లాపెట్టులో ఇచ్చి మీకు అప్పచెప్తే ఇవాళ మీరు అర్థం కాని పరిస్థితి, కింద మీద అయ్యే పరిస్థితి. ఇవాళ 40 ఏళ్ల అనుభవం. ఎక్కంగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వేశారు. 19 రోజులకే ఆ శాఖ కార్యదర్శిని పీకేశావు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఏది చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా? మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని 19 రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకైతే కొనపడేది ఒకటే, ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు, విషం చిమ్మారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మీరు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి, ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురంధేశ్వరి గారు కలిసి ఏమని 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా, ఎలక్షన్లు అయ్యి 30 రోజులైంది, 35 రోజులు. ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని. మరి 15 లక్షల కోట్లు కనపడాలి కదా, మీకు కనపడతల్లా. సెర్చ్ లైట్లు వేసుకుని ఎతుకుతున్నారు, ఫ్లడ్ లైట్లు వేసి ఎతుకుతున్నారు, అన్ని శాఖలు ఎతుకుతున్నారు. ఎక్కడ 15 లక్షల కోట్లు అప్పులు లేవు. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అరే బాబు 4 లక్షల చిల్లర కోట్లేరా బాబు, ఊరుకోండి, సావండి, ఆపండి అని చెప్పిన ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అంతా బయటపడుతుంది, మీ బండారం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు. 15 లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా, మరి మీరే అచ్చేసి చూపించారు కదా 4 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని. అదొక మీకు పీకులాట. రెండో పీకులాట ఏంటి అంటే, బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ 6లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటండి, దాన్ని ఏమంటారు, ఏదో చెప్పాడైనా, అష్టదిగ్బంధనమా ఏదో చెప్పాడు, షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు. ఆయన జనసేన బీటే, అందుకు చెప్తున్నట్టు మాకు షణ్ముఖ వ్యూహం, సూపర్ 6, షణ్ముఖ వ్యూహం. ఈ రెండు ఎంత బడ్జెట్, ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు, ఈ సూపర్ 6కి ఎంత పెడుతున్నావు, ఈ ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం, ఈ సంవత్సరానికి ఉష్కాకి ఈ పథకాలు ఏం లేవని, ఆ బతుకు బయటపడిపోద్ది. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు, రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచరు, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం, చర్చ లేదు, అప్పులు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మిన 15 లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు. ఈ సూపర్ 6కి ఈ హామీలు ఉన్నాయి కదా, ఆకాశానికి తీసుకెళ్లారు, అరచేతిలో వైకుంఠం. ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు. సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి. అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే, అంతే కదా. ఇది తప్పితే ఏముంది, ఎందుకు పెట్టలేకపోతున్నావు? అయితే ఇది అవ్వాలి, లేకపోతే నీకు పరిపాలన చేత కాకపోవటం అవ్వాలి, అంతే కదా. అయితే నేను చెప్పినవి అవ్వాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి. ఆ అప్పులేం 15 లక్షల కోట్లు కనపడతలేదు. అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది, అలరైపోతాం. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది.
విషం చిమ్మామని జనానికి తెలిసిపోద్ది. రెండోది ఈ సూపర్ సిక్స్లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి. లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫీషియల్గా డిక్లరేషన్ అవుతుంది. కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే నేను ఛాలెంజ్ చేస్తాను, సమాధానం చెప్పండి. ఈ తప్పితే ఏముంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు? ఇసుక అయిపోయింది కదా, ఉచిత ఇసుక కొండెక్కింది కదా, కొండెక్కేసింది. తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా, ఒక కాగితం ఇచ్చారు, దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బాయి తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు. ఏది కాదు? కాబట్టి ఇవన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్. ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు, ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు, అతను ఆర్టీసీ గురించి మాట్లాడ్డాడు. ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు. ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు. అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్. ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి, ఎవరి శాఖ ఏంటో తెలీదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని ఫ్రీ హోల్డ్ పేరుతో దోచుకున్నారు, 1000 ఎకరాలు దళితుల భూములు దోచుకున్నారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక బురదేసే కార్యక్రమాన్ని, విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెరలు తీశాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పేరు మేంచి ఎవరి పేరు మీదకి ఆ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు? చేయి, రుజువు చేయి. నీకు చేతనైతే, నీలో నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల అనుభవం ఉన్నాడైతే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి 20 సంవత్సరాల భయపడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా, ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా? చూపించు.